టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం. ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునః వ్యవస్థీకరణ చేపట్టాలన్న సీఎం. శంషాబాద్లో గొల్లపల్లి రైల్వే గేట్ రహదారిని మూసివేయించిన అధికారులు. రైల్వే గేట్ దారిని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్. కడప జిల్లా రాష్ట్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తి. ప్రభుత్వ స్థలం కోసం మంత్రి లెటర్ ప్యాడ్ లో సంతకం చేసిన నిందితుడు. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ ఉద్యోగుల ధర్నా. ఓఎన్జీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, ఈటెల రాజేందర్, కొప్పల ఈశ్వర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, రసమయ్యి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్, సిరిసిల్ల కలెక్టర్లు శశాంక్, కృష్ణభాస్కర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలనే తన లక్ష్యాన్ని అధికారులకు వివరించారు. ప్రజల ఆంక్షలు నెరవేర్చేలా సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునఃవ్యవస్థీకరణ చేపట్టాలని సీఎం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆపరేషన్ మెయింటెనెన్స్ ను ప్రభావితం చేపట్టేందుకు వీలుగా ఇంజనీరింగ్ అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి సంబంధిత ప్రాజెక్టుల వద్ద కనీస వసతి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ చెక్ డ్యామ్ నిర్మాణం తర్వాత బ్రహ్మాండమైన రివర్ ఫ్రంట్ కట్టాలన్నది ఒకటి. అదేవిధంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన టూరిజం స్పాట్లకి, అంటే దేశమే అబ్బురపడే పద్ధతిలో, ఎక్కడ లేనటువంటి పద్ధతిలో టూరిజం డెవలప్మెంట్ కూడా దాదాపు 850 నుంచి 900 ఎకరాల ల్యాండ్ ఉంది. ఎల్లంపల్లి టు ఇక్కడ వరకు ఒక మంచి టూరిస్ట్ సర్క్యూట్గా దేశమే అబ్బురపడే పద్ధతిలో కూడా బ్రహ్మాండమైన డిజైన్ చేస్తారని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. డెవలప్ చేద్దామని కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. విపరీతమైన వాటర్ వాగులలో పడతాం కాబట్టి బ్యాలెన్స్ కావచ్చు, మళ్ళీ ఆ నీళ్ళను రైతులు మోటార్లతో పళ్ళలో పారించుకునే పద్ధతి కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నమాట. 2-3 డేస్లో పెడతాం. ఉమ్మడి పాత జిల్లా చర్చించుకొని ఇంకా 10-15 పెంచుకున్నా కూడా బాగలేదు, కానీ అన్నిటికీ శాంక్షన్ చేసుకొని కట్టుకోవాలని చెప్పి 1000 కోట్ల పైచిలకు అవుతుంది. ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి ప్లేస్ కాబట్టి ఈ కలెక్టరేట్ అంత అస్తవ్యస్తంగా ఉందని వారు భావించి తక్షణమే కరీంనగర్లో గొప్ప కలెక్టరేట్ భవనం నిర్మాణం చేయడం కోసం శాంక్షన్ ఇస్తారని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా కరీంనగర్ జిల్లాలో హరితారం మీద కొనసాగుతుందో కరీంనగర్ టౌన్లో బ్రహ్మాండమైన చెట్టుతో కలకలాలని చెప్పి కూడా వారు మాకు చెప్పడం జరిగింది. ఇప్పటికే తీగల బ్రిడ్జ్ కొనసాగు చేయబోతా ఉన్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు మొన్న వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతు కూడా, ఏ ఒక్క గ్రామం కూడా మాకు నీళ్లు లేవు అనే పరిస్థితి మాత్రం లేదు. అంతకుముందు నీళ్లు రాక తుమ్ములు తెక్కొట్టి, కాలువలు తెక్కొట్టి, జాగరణ చేసి నీళ్ళ కోసం కొట్లాడుకునేటువంటి వాతావరణం ఏదో దాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ లేకుండా చేసుకోగలిగినాం. మరింత పగడబందీగా, పటిష్టంగా కరీంనగర్ జిల్లాలో ఈ నీటి నిర్వహణ వ్యవస్థ కోసం కూడా మంచి పునాది వేసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో గొల్లపల్లి రైల్వే గేటు రహదారిని రైల్వే అధికారులు మూసివేశారు. ఈ మేరకు ఇక్కడ అండర్ పాసింగ్ నిర్మాణం పనులను చేపట్టారు. అయితే గొల్లపల్లి రైల్వే గేటు దారి మూత పడడంతో 2000కు పైగా గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు గొల్లపల్లి రైల్వే గేటు పక్కన ఉన్న పొలాలకు వెళ్లడానికి దారి లేకపోవడంతో రైతులు సైతం పొలాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా తక్షణమే గొల్లపల్లి రైల్వే గేటు దారిని పునరుద్ధరించాలని, లేకపోతే రైల్వే అండర్ పాసింగ్ నిర్మాణం పనులను అడ్డుకుంటామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎంఆర్ఓ జనార్దన్ రావు, ఇతర రెవెన్యూ అధికారులు గొల్లపల్లి రైల్వే గేటు వద్ద పరిస్థితిని సమీక్షించారు. త్వరలోనే దారి సమస్యను పరిష్కరిస్తామని ఎంఆర్ఓ జనార్దన్ రావు తెలిపారు. కాంపౌండ్ వాళ్ళు కూడా అక్వైర్డ్ ల్యాండ్ అక్వైర్ చేసిన తర్వాత దాన్ని కూల కొట్టింది అదే అక్వైర్ సర్వే నెంబర్ అదే ల్యాండ్ ఆల్రెడీ అక్వైర్డ్ ల్యాండ్లోకి వెళ్ళి మాకు అక్కడి నుంచి ఇస్తే సరిపోతుంది సార్. ఒక 30-40 ఫీట్ దీనికి అటాచ్ చేసేసి ఈడికెళ్ళి ఒక 30 ఫీట్లు 40 ఫీట్లు అయితే అంతే 100 గజాలకి ఉంటుంది. ఆడికెళ్ళి మాటి ఇక్కడ పెట్టారు 0 లెవెల్ అక్కడి నుంచి ఆ స్తంభం దగ్గర పెట్టారు సార్. అక్కడి నుంచి మనకి ఇచ్చేస్తే సార్ ఆటోమేటిక్. ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే 2005లో మాకు అక్కడ సమాధులు తీసేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దానికి మాకు రోడ్ ఆబ్జెక్షన్ వస్తుంది. ఆ రోడ్ ఆబ్జెక్షన్ ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ అయింది. గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేశారు కాబట్టి దానికి సంబంధించిన పేపర్లన్నీ ఎంఆర్ఓ గారికి సమర్పించినాము. ఎంఆర్ఓ గారు దాన్ని పునర్పరిశీలించి దాన్ని ఎక్కడెక్కడ ఏమేమి పేపర్లు ఉన్నాయి, ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ పోయింది అది చూసుకొని మాకు అక్కడ నుంచి ఒక 40 ఫీట్ల దారి ఇప్పిస్తే మేము రైల్వే వాళ్ళని ఏమాత్రం డిస్టర్బ్ చేస్తలేము. మాకు కావాల్సింది సమాధుల పోనీకే రోడ్ మాత్రం 40 ఫీట్లతోని ఇక్కడ నుంచి అక్కడికి కనీసం ఒక 100 గజాల లోపే ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఎంఆర్ఓ గారు పూర్తిగా న్యాయం చేస్తారని మేము ఆయనను కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఆక్విజిషన్ 2005లో ఉంది. సార్కు ఆ పేపర్లన్నీ ఇక్కడ సమర్పించినాము. ఆ పేపర్లను పునర్పరిశీలిస్తాడా, ఏమేమి చేసుకొని మిగతా మాకు ఒక 100 గజాల రోడ్ ఇప్పియండి సమాధుల కోసం అంతే మేము రిక్వెస్ట్ చేసి. సో ఈ తొండుపల్లి ఏదైతే రైల్వే అండర్లైన్ బ్రిడ్జ్ చేస్తున్నారో ఇష్యూ ఏంటంటే పక్కనున్న ఈ గ్రేవ్ యార్డ్స్ ఏదైతే ఉందో ఊరు వాళ్ళకి అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పోయినప్పుడు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ లెఫ్ట్ సైడ్ వేయడం వల్ల రైట్ సైడ్ ఇచ్చారు. ఈ రైల్వే వాళ్ళు ఏదైతే బ్రిడ్జ్ కడుతున్నప్పుడు గోడ కడుతున్నారో అది కొద్దిగా అబ్స్ట్రాక్ట్ అవుతుంది. అంటే పోవడానికి దారి లేకుండా వీళ్ళకి విలేజర్స్కి అబ్జెక్ట్ చేశారు. రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే విలేజర్స్కి అనుకూలంగా వాళ్ళకి ఎట్లా ఫ్లెక్సిబుల్ ఉంటుందో అట్లా మేము రోడ్ బ్రేక్ చేస్తాము. ఒకవేళ నా తరపు నుంచి రెవెన్యూ తరపు నుంచి ఏమైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే దాంట్లో దారి వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్తున్నాను. రేపు మండే రోజు వాళ్ళు కూడా వస్తాను. జాయింట్ ఇన్స్పెక్షన్ లాగా పెడితే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే వాళ్ళు రాకుండా వాళ్ళ అబ్సెన్స్లో మేము మాట్లాడడం, మేము నా అబ్సెన్స్లో వాళ్ళు మాట్లాడడం కాకుండా రైల్వే వాళ్ళు వస్తే వాళ్ళు కూడా మనం కూడా మాట్లాడి ఒక సర్వే చేసి గవర్నమెంట్ ల్యాండ్ ఎంతైతే ఉందో అది దానికి వాళ్ళకి దారి చూపిస్తాం. వాళ్ళ ఆప్షన్ ఏంటి అంటే మధ్యలో బ్రేక్ ఇస్తామంటున్నారు. అది చూద్దాం. అది విలేజర్స్ ఒప్పుకుంటే ఓకే, లేదా గవర్నమెంట్ ల్యాండ్లో దారి చూపిస్తే అది రెండిట్లో ఏదైనా ఒకటి మనం ఆప్షన్ సెట్ చేసుకుంటాం. రహమత్ నగర్లో జమాతుల్ ఉలేమా హింద్ తెలంగాణ ఆంధ్ర ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మహమ్మద్ గయాజ్ ఉద్దీన్ రెహమాని మాట్లాడుతూ ఫిబ్రవరి 17వ తేదీన రహమత్ నగర్ కార్మిక నగర్లో సీరజ్ తాజ్దారే ముదీనా మరియు ఆజ్మటే ఆవులియా వార్షిక జల్సా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. السلام عليكم ورحمة الله وبركاته. نحمده ونصلي على رسوله الكريم. أما بعد الحمد لله. हर साल की तरह कार्मिका नगर यूसुफगढ़ और हैदराबाद में
उलमा, हुफ़ाज़, अइम्मा इकराम और नौजवानान महल्ला की जानिब से चौथा अज़ीमुश्शान फ़क़ीदुल मिसाल जलसे आम बउनवान सीरत ताजदार मदीना मोहम्मद अरबी सल्लल्लाहु अलैहि वसल्लम मुनअक़िद किया गया है। अल्हम्दुलिल्लाह हर साल की तरह इस साल भी बड़े पैमाने पर मुनअक़िद किया गया है, जिसमें मुल्क के मायनाज़ आलिम दीन हज़रत मौलाना कारी अहमद अली साहब फलाही दामत बरकातहुम मेहमान ख़ुसूसी होंगे और हमारे शहर के अकाबरीन में अमीदुल उलमा हज़रत मौलाना मुफ्ती गयासुद्दीन रहमानी साहब दामत बरकातहुम सदर जमीयतुल उलमा तेलंगाना व आंध्रा फरमाएंगे इंशाअल्लाह। और मेज़बान मुक़र्रिर की हैसियत से हज़रत मौलाना मुफ्ती अबू बकर जाबिर क़ासिमी साहब दामत बरकातहुम का ख़ुसूसी खिताब होगा। इस मौके से हम तमाम इलाक़े के जुबली हिल्स के और हल्के यूसुफगुड़े के और तमाम शहर के मुस्लिमीन से गुजारिश करते हैं कि इस बाबरकत जलसे में जो नबी सल्लल्लाहु अलैहि वसल्लम के सीरत के नाम से इस प्रोग्राम को रखा गया है। अल्हम्दुलिल्लाह हर साल इस प्रोग्राम को रखा जाता है। ज़िंदगी के अंदर शरीयत पर किस तरीक़े से अमल करें, सुन्नतों का शौक़ किस तरीक़े से हमारी ज़िंदगियों में आए, तो इस लिहाज से जो है ना हम हर साल इस प्रोग्राम को करते हैं। अल्हम्दुलिल्लाह हमारे इलाक़े के तमाम बड़े हज़रात, नौजवान हज़रात और ज़िम्मेदार हज़रात और लीडर हज़रात, कायदीन हमारे और जितने भी हमारे बस्ती के हैं तमाम हज़रात ने भरपूर ताउन करते हैं और साथ देते हैं और पूरी बस्ती मिलकर अल्हम्दुलिल्लाह इस प्रोग्राम के करने में पूरी फ़िक्र और मेहनत कोशिश करते हैं रात दिन। अल्हम्दुलिल्लाह इसी तरीके से इस साल का प्रोग्राम भी जो कार्मिका नगर में है, कार्मिका नगर चौरस्ते पे एक्स रोड पे ऑटो स्टैंड के पास, वहाँ पर भी अभी इस साल भी रखा गया है। तो हम तमाम हज़रात से गुजारिश करते हैं कि इस बाबरकत जलसे में कसीर तादाद में शिरकत फरमा कर इस जलसे को कामयाब बनाएं और हमारे नौजवान, हमारे बड़ों की हिम्मत अफजाई फरमाएं, गुजारिश की जाती है। ख़वातीन भी मौजूद हैं। इंशाअल्लाह 17 तारीख़ को यह प्रोग्राम है, 17 तारीख़ और बरोज़े पीर बाद नमाज इशा ख़वातीन का भी इंतज़ाम इंशाअल्लाह ख़वातीन का भी इंतज़ाम रहेगा। ख़वातीन के लिए स्टेट लॉ स्कूल वहाँ पे पर्दे का अहतमाम अच्छी तरीके से रखा गया है। నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో బారులు తీరారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.
कलगड़ में ఉన్న బియ్యము కవర్లో వేసుకోండి पानी के ऊपर चावल कैरी बैग में रख लो फूल का नहीं पानी ध्यान मां बुद्धमाते माधवेश्वरे महा राजलक्ष्मी मां शंकर मां सुरागर मां स्वात्मिक मां राजते मां नडते मां क्रियावते मां सर्वबुद्धि मां कारण्य मां संजान मां गुणवीर मां मंदागिनी मां गंगार मां यमुनार मां सरस्वती मां वीणा पुस्तक धारण मां कुकुम प्रिय मां अक्षररूपिणी मां महाकाली मां महालक्ष्मी मां श्री ज्ञान सरस्वती नमो नमः पलका पल्पम మీద వేసిన కుంకుమ అందరూ పొట్టు పెట్టుకోండి पानी कलम के ऊपर चढ़ाए सबको तिलक लगा लो सभी जन नमो देवी महादेवी शिवाय మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై మేనత్త భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు తూర్పుగోదావరి జిల్లా నుండి వచ్చి నిజాంపేటలో నివాసం ఉంటున్నాడు. అయితే నిందితుడి చెల్లికి 3 కూతుర్లు. ఆమె మొదటి కూతురు మేనత్త ఇంట్లో వారి పిల్లలతో కలిసి చదువుకుంటోంది. ఈ క్రమంలో బాలికపై కన్నేసిన మామ గత నెలలో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానని బెదిరించాడు. కాగా గత 3 రోజుల నుండి బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడటంతో తల్లిదండ్రులు డాక్టర్ను సంప్రదించగా ఆమె గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై ఆరా తీయగా బాలిక తన మేనత్త భర్త తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. అయితే ఈ యొక్క కేసు వివరాలు ఏంటంటే, ఈ కేసులో సొంతం మేనత్త భర్తనే నేరస్తు. అమ్మాయి నేరస్తుడి కూతురు దగ్గర సేమ్ క్లాస్మేట్స్ ఇద్దరు కూతురు దగ్గర ఆడుకోవడానికి పోయిన కూతుండేది అమ్మాయి రెగ్యులర్గా. పోతున్న సందర్భంలో సొంత మేనత్త భర్తనే ఈ అమ్మాయిని ఎవరు లేని సమయంలో రేప్ చేయడం జరిగింది. రేప్ చేసి ఇటు విషయం చెప్తే చంపేస్తారని చెప్పి భయపెట్టడం జరిగింది. ఈ అమ్మాయి ఈ విషయాన్ని ఎవరు చెప్పకుండా ఉన్నది. అయితే అమ్మాయికి ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్. అమ్మాయి కడుపు నొప్పి లేస్తుందంటే తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకొని పోతే హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేస్తే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియదు. అప్పుడు తల్లిదండ్రులు ఏం జరిగిందని అమ్మాయిని అడిగితే ఈ జరిగిన విషయాన్ని అమ్మాయి చెప్పడం జరిగింది. వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మేము వెంటనే ఇటు ఫిర్యాదును కేసు రిజిస్టర్ చేసి అమ్మాయిని వైద్య పరీక్షలు నింపి పంపి మా సిపి గారి ద్వారా ఈ యొక్క ప్రెగ్నెంట్ టెర్మినేట్ చేయవలసిందిగా మన చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళకి లెటర్ కూడా రాయడం జరిగింది. అట్టి దాని మీద రేపు వాళ్ళ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఆ కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత అమ్మాయి ప్రెగ్నెంట్ టెర్మినేట్ చేసి ఈ యొక్క ప్యూటస్ ద్వారా డేనేను మేము కలెక్ట్ చేసి నేరస్తునికి ఈ యొక్క కేసులో శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి చెప్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం బైపాస్ రోడ్లో నిలిచి ఉన్న ఓ కారులో మంటలు చెలరేగాయి. నారాయణఖేడ్ పట్టణానికి చెందిన ముత్యాల సురేష్కు చెందిన ఇండికా కారుగా గుర్తించారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. కడప జిల్లా దేవళంపేటకు చెందిన రెడ్డప్ప అనే వ్యక్తి రాష్ట్ర మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ చేశారని తహసీల్దార్ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 1648-3లో ఉన్న 1.26 సెంట్లు భూమి రెడ్డప్ప తనకు కావాలని మంత్రి లెటర్ ప్యాడ్లో సంతకం ఫోర్జరీ చేశారని తహసీల్దార్ నాగేశ్వరరావుకు తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు రెడ్డప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఫోర్జరీకి పాల్పడిన
నిందితుడు రెడ్డప్పను హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తీసుకోవాల్సిందిగా చేయవలసిందేనండి మనం ఇన్వెస్ట్ కదా. కలెక్టర్ గారు ఇంకా ఏమైనా ఫోటోస్ సార్ ఇప్పుడు నా దగ్గర ఒరిజినల్ అప్పుడు నేను దొంగ సాగుకుంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు చూపించాను ఇది చూడ లెటర్ ఇస్తాను సంతకాలు అబ్జర్వ్ చేయలేదు మీరు అప్పుడు సంతకాలు ఎందుకు లేదు మరి వ్యవహారం మారిపోయింది సరే అదంతా విచారిస్తాను. సెక్రటరీకి స్థలం కావాలని అక్కడ ఒకటి ఇచ్చింటారు ఒరిజినల్ ఉంటాయి సార్ అక్కడ ఉన్నాయో ఇచ్చినాడో లేదో తెలియదు కదా. మీకు మెయిల్ పెట్టిస్తాంలే, సాయంత్రంలో గారు జేసీ గారు మేడం దగ్గర నుంచి మెయిల్ పెట్టిస్తాము, అంతదాకా అది ఆపండి చెప్పి ఇది ఇచ్చింది. ఫిర్యాదు మేరకు చిన్నమండి మండలం దేవలపేటకు చెందినటువంటి రెడ్డప్ప అనే వ్యక్తి సర్వే నెంబర్ 1648-3లో ఉన్నటువంటి పోరంబోగు స్థలాన్ని తనకు చిన్న తరహా పరిశ్రమ పెట్టుకోవడానికి కేటాయించవలసిందిగా కోరుతూ ఇచ్చిన మనవి మేరకు గౌరవనీయ మంత్రి గారు తానేటి వనిత గారు దాన్ని రికమెండ్ చేస్తూ ఒక లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగిందని, దానిలో ఉన్నటువంటి సంతకం మంత్రి గారి సంతకం ఫోర్జరీ అని చెప్పి మనకు తహసీల్దార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టి విచారణ చేస్తున్నాం. విన్నపం చేసుకుంటే మంత్రి గారు ఇతనికి ఇవ్వవలసిందిగా రికమెండ్ చేస్తూ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి. కలెక్టర్ గారికి అడ్రస్ చేస్తూ లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. అది దాంట్లో ఉన్నటువంటి సంతకం ఫోర్జరీ అని చెప్పి మనకు తహసీల్దార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గౌరవ మినిస్టర్ తానేటి వనిత గారు. మనకు ఎంఆర్ఓ గారు ఇచ్చారు, దాని మీద విచారణ చేస్తాం. ఇంకా ఇప్పుడే కేసు కట్టాము, ఇంకా విచారణ జరుగుతుంది. భూమి ఎంత ఉందండి? 1.26 ఒక ఎకరా 26 సెంట్లు. నా పేరు నాగేశ్వరరావు, జీవి నాగేశ్వరరావు. మాకు చిన్నమండ్యం గ్రామ మధ్య కేశవాపురం గ్రామంలో సర్వే నెంబర్ 16/48/3 లెటర్ 1 ఎకరా 26 సెంట్లు. ఆ భూమి నాకే కావాలని చెప్పేసి రెడ్డప్ప అనే అతను కంప్లైంట్ సిఫార్సు లెటర్ మినిస్టర్ గారు సిఫార్సు లెటర్ తీసుకొని వచ్చి నాకు ఇవ్వడం జరిగింది సార్ శనివారం రోజు. అది గతంలో ఇంత మునిపే అది సచివాలయం కావాలని చెప్పి వాళ్ళు ఆ గ్రామస్తులు వాళ్ళు అడిగినం జరిగింది సార్. దానిపైన ఎమ్మెల్యే గారు ఆ లెటర్ ఇవ్వండి మాకు సిఫార్సు లెటర్, నేను చూస్తానని చెప్పినారు సార్. సిఫార్సు లెటర్ ఆయన ఎమ్మెల్యే గారికి ఇస్తే ఆయన ఫోన్ చేసి కనుక్కొని ఇది సంతకం ఆమెది కాదని చెప్పడం జరిగింది. అది పై అధికారులకు కంప్లైంట్ చేసినారు సార్ ఎమ్మెల్యే గారు. ఆర్డీఓ గారు వండుకొని ఇమ్మీడియట్గా దానిపైన యాక్షన్ తీసుకొని ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వవలసిందిగా ఆదేశించారు. దానిపైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓఎన్జీసీ ఉద్యోగులు కేజీ బేసిన్ కాంప్లెక్స్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గతంలో వారి డిమాండ్లపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫీల్డ్ ఆపరేటర్ వేజ్ మేనేజ్మెంట్ మొండి వైఖరికి నిరసన తెలియజేస్తూ ముఖ్యంగా మా డిమాండ్స్ ఈ వేజ్ రివిజన్ అనేది రెగ్యులర్ ఎంప్లాయీస్కి 2015 నుంచి జరిపించాలని, అదేవిధంగా R&Pలో రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ పాలసీలో మార్పులు తీసుకురావాలని చెప్పి కొన్ని ప్రమోషన్లు ఇవ్వాల్సినవి ఎప్పటి నుంచో జాప్యం చేస్తున్నారని చెప్పేసి, మూడోది మాకు ఫీల్డ్ ఆపరేటర్లు ఈ ఫీల్డ్ ఆపరేటర్ వేజ్ రివిజన్ అనేది 2015 నుంచి జరపాలండి. 2015 నుంచి ఇవ్వకుండా మరి తార్చార్యం చేస్తున్నారు. అదేవిధంగా మేనేజ్మెంట్ చెప్పినట్టుగా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి ఫీల్డ్ ఆపరేటర్లని, అలాగే పారామెడిక్స్ని రెగ్యులరైజేషన్ చేయాలని, సెకండరీ వర్కర్స్ దగ్గర 20,000 మంది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా ఈ ఫేర్ వేజెస్లో మరి రేట్లు పెంచాలని, ముఖ్యంగా ఇవి కంటిన్యూగా మేము మేనేజ్మెంట్తో పోరాడుతున్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అలవెన్సుల రూపంలో వచ్చే మాకు దగ్గర సైట్లలో పనిచేసే వాళ్ళకి 25% అలవెన్సులు వస్తాయండి. ఆ అలవెన్సులు ఇచ్చే ప్రసక్తి లేదు, ఎందుకంటే గవర్నమెంట్ ఆంక్షలు విధించింది కాబట్టి అది ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు. కానీ మా కల్చర్ అంతా కూడా వర్కింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా 12 గంటలు కంటిన్యూగా, అదేవిధంగా 14 రోజులు కంటిన్యూగా సైట్లో ఉండి చేస్తారు కాబట్టి అది అలవెన్సుల రూపంలో మీరు ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనక్కి తగ్గేది లేదు చెప్పినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఎంచేపు కూడా గవర్నమెంట్ ఆంక్షలు విధించిందని చెప్పుకుంటూ వెళ్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఆల్ ఇండియా లెవెల్లో ఎంప్లాయీస్ క్లాస్ 3, క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర 14,000 మంది, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా ఫీల్డ్ ఆపరేటర్లు వేజ్ రివిజన్కి రెగ్యులరైజేషన్కి 1000 మంది ఉన్నారండి. వాళ్ళు 8 నుంచి 1000 మంది దాకా పారామెడిక్స్తో కలిపి, అదేవిధంగా మరి రిక్రూట్మెంట్ పాలసీలో మార్పులు చేయాలని ఈ ప్రధాన డిమాండ్లతోటి మొన్న 21వ తారీఖున మా చైర్మన్ గారికి మేము యాక్షన్ ప్రోగ్రామ్ అంటే స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 10వ తారీఖు నుంచి మేము సామరస్యంగా నిరసనలు తెలియజేస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి దాంట్లో భాగంగానే ఈవేళ ఈ రిలే ఫాస్ట్ ఇవాళ రేపు అనేది మేము ఆల్ ఇండియా లెవెల్లో చేస్తున్నామండి. మేనేజ్మెంట్కి ఇప్పటికీ మేము సుముఖంగా ఉన్నాం. ఏ ఇష్యూ అయినా వాళ్ళు పిలిచి సామరస్యంగా సెటిల్ చేసుకుందాం అంటే ఎప్పుడైనా టాక్స్కి అంటే చర్చలకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సో ఇది ఈ మీ అందరి సహకారంతో ఇవాళ ఈ రిలే ఫాస్ట్ జరుగుతున్నది. సో అదేవిధంగా ఇంకా దిగి రాకపోతే మేనేజ్మెంట్ 20వ తారీఖున మొత్తం ఆఫీసులు సైట్లు అన్నీ కూడా బంద్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నా పేరు డివి కృష్ణరాజు అండి, ఓఎన్జీసీ యూనియన్ ఆల్ ఇండియా యూనియన్స్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్ కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం. ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునః వ్యవస్థీకరణ చేపట్టాలన్న సీఎం. శంషాబాద్ లో గొల్లపల్లి రైల్వే గేట్ రహదారిని మూసివేయించిన అధికారులు. రైల్వే గేట్ దారిని పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్. కడప జిల్లా రాష్ట్ర మంత్రి సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తి. ప్రభుత్వ స్థలం కోసం మంత్రి లెటర్ ప్యాడ్ లో సంతకం చేసిన నిందితుడు. తూర్పుగోదావరి జిల్లాలో ఓఎన్జీసీ ఉద్యోగుల ధర్నా. ఓఎన్జీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.